धीमहि ధియో యో నః ప్రచోదయాత్. సృష్టికర్తవు సచ్చిదానంద స్వరూపుడవు అయిన ఓ పరమాత్మ, నిన్ను మేము ఉపాసిస్తాము. మా బుద్ధులను వికసింపచేసి ధర్మ మార్గమున మమ్ము ప్రేరేపించుము. సాధకులారా, నిన్న జరిగిన అంశాన్ని యొక్క కొనసాగింపే ఈరోజు మనం కొనసాగిస్తున్న అంశం. అలా ఉంటేనే బాగుంటుంది. ఒక పద్ధతి ప్రకారంగా మనము ఒక్కొక్క అంశాన్ని పూర్తి చేసుకుంటాం. ఈ బ్రహ్మ విజ్ఞాన సత్సంగంలో బ్రహ్మం గురించి ప్రధానంగా తెలుసుకుంటాం. మనం ఎవరు తెలుసుకుంటాం? జీవులమైన మనము. మొదలు జీవుల గురించి మనం తెలుసుకోవాలి, అనగా మన గురించి. ఇప్పుడు అదే పని చేస్తున్నాం. సుధీర్, సౌండ్ క్లారిటీ ఉందా? ఉన్నది గురుజీ, క్లియర్. రైట్. అయితే నిన్న మానవుని స్వరూపం గురించి తెలుసుకున్నాం. మానవుని స్వరూపం అంటే కనపడుతున్న ఈ శరీరంతో పాటు ఇంకా ఏమేంటి మానవుడు, అవన్నీ నేను తెలుసుకున్నాం, వివరంగా తెలుసుకున్నాం. ఈరోజు మానవుని సామర్థ్యము, మానవుని సహజ సామర్థ్యం ఏమిటి, ఆ విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. ఎందుకంటే కొంచెం మైక్ దూరంగా పెట్టాలనుకుంటా గురుజీ. పెడతా. సరే, పెట్టాను. అయినా ఏమన్నా డౌట్ ఉంటే చెప్పు. ఎందుకంటే ఓకే, ఎందుకంటే మన సామర్థ్యం మనం తెలుసుకొని ఉండాలి. జీవులము, మానవులము అయిన మన సామర్థ్యం 84 లక్షల జీవరాశుల్లో మానవుడు శ్రేష్ఠుడు. ఏముందని శ్రేష్ఠుడు? మిగతా జీవుల కన్నా, జంతువులు, మిగతా ప్రాణుల కన్నా ఈ మానవుల్లో ఏ విశేషతలు ఉన్నాయి, అది మనకు తెలిస్తే మనం వాటన్నింటిని సాధించి, ఉపయోగించి ఏ విధంగా మన పూర్వులు ఉన్నతిని సాధించారో అవన్నీ సాధించవచ్చు. అందుకే ఈరోజు మన మానవుని యొక్క సహజ సామర్థ్యం ఏమిటి అనే విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. అయితే నిజానికి ఈ బ్రహ్మ విజ్ఞాన సత్సంగము ఒక గురుకుల బోధయే. గురుకులంలో ఆచార్యుని వద్ద బ్రహ్మచారులు నేర్చుకుంటున్నట్టు ఇక్కడ కూడా అదే. నిజానికి ప్రతి మానవుడు బతుకున్నన్ని సంవత్సరాలు మహామేధావి అయినప్పటికీ విద్యార్థియే. ఎవరైతే తనను తాను విద్యార్థి, గొప్ప పండితుడు కూడా కావచ్చు, ఎవరైతే తనను తాను విద్యార్థి అనుకుంటాడో అతడే చక్కగా పాండిత్యాన్ని పెంచుకుంటూ పాండిత్యాన్ని నలుగురు పంచగలుగుతాడు. అందుకని మీకు ఈ ముఖ్యమైన విషయం తెలియజేస్తున్నాను. మీరు జీవితంలో ఎంత ఉన్నతికి ఎదిగినా సరే, నేను కూడా విద్యార్థిని అనే విషయాన్ని ఎన్నడూ కూడా పక్కకు పెట్టకూడదు. ఎవరు విద్యార్థి పాత్రను జీవితమంతా పోషిస్తారో వాళ్ళు మహామేధావులుగా, మేధావులకు మేధావులుగా ఇంకా నిర్మాణం అవుతారు. అలాగే విద్యార్థి అనగా నేర్చుకునే తత్వం. ఈ తత్వాన్ని మనం ఎన్నడూ వదిలిపెట్టకూడదు. ఇక ఈరోజు అంశాన్ని నేను ప్రారంభిస్తున్నాను. ధ్యాస పెట్టి, ధ్యానం ఉంచి శ్రద్ధగా వినండి. 2 రకాలుగా చెప్తాను. మొదలు సరళమైన విషయాలు, మానవుని సహజ సామర్థ్యం ఏమిటి అనేది సరళంగా వివరిస్తాను. ఆ తర్వాత లోతుగా వెళ్దాం. అందుకే మొట్టమొదటి సరళంగా పట్టండి. ఈ మానవుని యొక్క సహజ సామర్థ్యం ఏమిటి అనే విషయంలో నిన్న చెప్పిన దానికి కొనసాగింపుగా మాట్లాడుకుందాం. నిన్నేం చెప్పుకున్నాం? మానవుని స్వరూపంలో 5 ప్రధాన భాగములు చెప్పుకున్నాం.
మొదటిది కనపడుతున్న ఈ భౌతిక శరీరము, 2 ఇంద్రియములు, 3 మనసు, 4 బుద్ధి, 5 ఆత్మ. ఈ ఆత్మయందు పరమాత్మ సదా విరాజమానమై ఉంటాడు. ఇది మానవుని యొక్క సమగ్ర స్వరూపం. ఇది నేను చెప్పుకున్నా. వీటిల్లో ఏ శక్తులు ఉన్నాయి, ఎందుకుంటాయి, నేను తర్వాత చెప్తాను. ఏమేమి ఉన్నాయి ఒక్కసారి మనం ఇప్పుడు ముందుకెళ్దాం. దీంట్లో మీకు అనేకం కొన్ని తెలిసినవి ఉంటాయి, అయినా నేను వివరించాలి కాబట్టి చెప్తాను. మొట్టమొదలు శరీరం. ఈ శరీరం ఎటువంటిది? ఈ శరీరము మహాబల సంపన్నమైనది. మానవ శరీరము మహాబల సంపన్నమైనది, వజ్రతుల్యమైనది. బజరంగ బలి అని హనుమంతుని అంటాడు. బజరంగ బలి అంటే ఏంటిది? వజ్రంగుడు అని, అనగా శరీరము వజ్రం వలె అంత దృఢమై ఉంటుంది అని. మరి కేవలం అతనికే ఉందా, అనగా హనుమంతునికేనా? కాదు. మనకు భీమునికి కూడా ఉంటుంది. భీముని యొక్క శరీరము చాలా దృఢంగమైనటువంటిది. చిన్నప్పుడు భీముడిని తీసుకొని తల్లి వెళ్తుందట, అనుకోకుండా భీముడు జారి కింద పడ్డాడట. శిశువే ఒక రాయి మీద పడ్డాడట. పడితే ఆ రాయి ముక్కలు పిండి అయిపోయిందట. అనగా అంత దృఢమైన శరీరము మానవుడు కలిగి ఉన్నాడు. అంతేందుకు, ఇప్పుడు మనం చూసాం చాలామంది ఇప్పటికీ ఈ పైల్వాన్లు, కుస్తీ పట్టే వాళ్ళని మనం చూస్తాం. వస్తాదులు అంటారు వాళ్ళని. కండలు తీరి బాగా దృఢంగా ఉంటారు. కొందరైతే నడుస్తున్నటువంటి వాహనాలను కూడా ఆపే శక్తి కలిగి ఉంటారు. అది ప్రత్యక్షంగా చాలా చోట్ల నడుస్తున్న లారీని ఆపుతారు. అంటే అంత సామర్థ్యము శరీరానికి ఉంటుంది. అందుకే వేదం చెప్పింది, ఓ మానవ, నీ శరీరాన్ని రాయి వలె దృఢంగా ఉంచుకో. అలాంటిది ఉంది. కాబట్టి శరీరం యొక్క శక్తి అది. ఇక ఇంద్రియములు, రెండవ అంశం. ఇంద్రియములు 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు. ఈ ఇంద్రియములు మహాశక్తి సంపన్నమైనవి. కన్నుల్లో దర్శన శక్తి, చెవుల్లో శ్రవణ శక్తి, నాలుకకు రుచి చూసే శక్తి, ముక్కుకు ఘ్రాణ శక్తి, చర్మంకు స్పర్శ శక్తి. చూశారా? ఒకదాని పని మరొకటి చెయ్యదు. మళ్ళీ చెవులు చూడలేవు, కన్ను వినలేదు, కానీ చక్కగా విషయాలను చూడగలుగుతుంది, చక్కగా చెవి వినగలుగుతుంది. దేని దానికి శక్తులు ఉన్నాయి. ఇవి అమోఘమైన శక్తులు. అలాగే మన చేతులకు పనిచేసే శక్తి, కాళ్ళకు నడిచే శక్తి, వాక్కుకు మన వాక్కు మాట్లాడే శక్తి, అమోఘమైన శక్తి. మనకు చరిత్రలో ఒకసారి చూస్తే వాక్శక్తి బాగా కలిగిన వాళ్ళు వేలాది మందిని ప్రభావితులను చేశారు. అంటే వాళ్ళ వాక్శక్తి అత్యంత గొప్పది. అనేక మంది అలాంటి వాళ్ళు ఉన్నారు చరిత్రలో మనం చూస్తే. వాళ్ళ వాక్కుకు ప్రజలందరూ ఇలా కట్టుబడి ఉండేది. అనగా అలాంటి వాక్శక్తి వాళ్ళకే కాదు, మనందరికీ ఉంది. మరి ఎందుకు ఉపయోగించట్లేదు? తెలియదు. మొదటి కారణం తెలియదు. ఈ శక్తులు ఉన్నాయని మనకు తెలియదు, ఒకటి. అయితే రెండవది ఏంటిది? శక్తులు ఉన్నాయని కొద్దిగా తెలిసినా వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, వాటిని ఏ విధంగా పెంచాలి, ఇది కూడా తెలియదు. అందుకే ఈ విషయం మనం. కాబట్టి మన ఇంద్రియములలో ఈ శక్తులు ఉన్నాయి. ఇక మనసుకు వద్దాం. ఆహా, మనసుకున్నటువంటి అమోఘ శక్తులు ఉన్నాయి. అందుకే మనసు శక్తులకు నిలయం అని చెప్పారు. ఇంకా మనసు సులక్షణములకు నిలయం అని చెప్పారు. అయితే నేను ఇక్కడ మానవ సామర్థ్యం తెలియజేస్తున్నానండి. ఇప్పుడు మీరు మానవుల్లో ఉన్న లోపాలు ఏమిటి అని ఆలోచించద్దు ఎవరు కూడా. దయచేసి ముందే చెప్తున్నాను మీకు. నేను మానవ సామర్థ్యం చెప్తూ ఉంటే మానవుల్లో లోపాలు ఉండవు అని అనట్లేదు నేను. అయితే మానవుల్లో లోపాలు ఉండి అవి ఎందుకు ఉంటాయి అనే అంశం ఇప్పుడు లేదు, అది తర్వాత చెప్పుకుందాం. అది వస్తుంది మళ్ళీ, ఈరోజు రాదు, కానీ తర్వాత వస్తుంది. కాబట్టి ఆ ప్రశ్ననే ఈరోజు వద్దు. ఈరోజు ఏం అంశం ఉందో దాని మీద ధ్యాస పెట్టి
దాన్ని చక్కగా వింటూ ధారణ చేయండి ఏకాగ్రంగా. మనకు ఎక్కడ ఏ గురువు ద్వారా ఎంత లభిస్తుందో దాన్ని ఉన్నట్టుగా గ్రహించడం అనేది దానికే ఉండాలి మనం. అతడే నిజమైన విద్యార్థి. కాబట్టి ఇంతే ఉంచండి. ఇంకా మానవుల్లో ఉన్న బలహీనతలు అటువైపు ఈరోజు వెళ్ళకండి, అది మరో రోజు మాట్లాడుకుంటాం. ఈరోజు మానవుల్లో ఉన్న శక్తి సామర్థ్యాలే మాట్లాడుతున్నాం. మనసుకు అమోఘమైన శక్తి సామర్థ్యాలని దాంట్లో కొన్ని చెప్తాను. మొట్టమొదటి శక్తి స్మరణ శక్తి. మానవుని యొక్క స్మరణ శక్తి అమోఘమైనటువంటిది. దీనికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. మనం సమాజంలో లేదా చరిత్రలో అమోఘ స్మరణ శక్తి కలిగిన వారు అనేకం చూశాం. చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. స్వామి వివేకానందుడు గురించి. స్వామి వివేకానందుడు ఒక్కసారి వింటే ఆ విన్న విషయాన్ని ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకో. అసలు స్మరణ శక్తి, మెమొరీ పవర్ అనగా జ్ఞాపక శక్తి, జ్ఞాపకం ఉంచుకునే శక్తి, అది మనసుకు ఉంటుంది. మనసుకు ఎంత జ్ఞాపకం ఉంటుందంటే స్వామి వివేకానంద లాంటి వాళ్ళు ఒక ఉదాహరణ. ఒక్కసారి అతను వింటే అది ఎప్పటికీ గుర్తుండేది. మరి వాళ్ళని ఏమంటారు? ఏకసంతాగ్రాహి. ఏకసంతాగ్రాహి. నిజానికి స్వామి వివేకానంద లాంటి వాళ్ళు ఏకసంతాగ్రాహులా? కాదు. మనమందరం ఏకసంతాగ్రహ సామర్థ్యం కలిగి ఉన్న వాళ్ళము. వాళ్ళు దాన్ని వికసింప చేసుకున్నారు, మనం వికసింప చేసుకోవాల్సింది ఉంది. ఈరోజే ప్రారంభించండి. ఇక మరి కేవలం స్వామి వివేకానందనేనా అంత జ్ఞానము? కాదు. మహర్షి దయానందుని గురువు గారు ఉన్నారు, వారు గిరిజానందులు. వారికి కూడా అమోఘమైన స్మరణ శక్తి. వారికి కళ్ళు లేకుండేవి. అయినప్పటికీ తన ఆశ్రమం నుంచి గంగా నదికి వెళ్ళి స్నానం చేసి వచ్చేది. అలా స్నానం చేసి వస్తూ ఉంటుంటే అప్పుడు ఆంగ్లేయులు మన దేశంలో పరిపాలనలో ఉన్నారు. ఇద్దరు ఆంగ్లేయ సైనికులు కొట్లాడుతున్నారు, ఇంగ్లీష్లో తిట్టుకుంటున్నారు. స్వామీజీ వస్తూ ఉంటుంటే అక్కడే దారి మధ్యలో వాళ్ళిద్దరు తిట్టుకుంటూ ఉంటుంటే స్వామీజీ అక్కడే ఆగి వాళ్ళు అట్లే వింటూ ఉంటాడు. మొత్తం తిట్టుకుంటూ ఉంటుంటే అప్పుడు వాళ్ళ ఆంగ్లేయ అధికారి వచ్చి వాళ్ళిద్దరిని ఆపేసి అప్పుడు ఇతన్ని అడుగుతారు శ్రద్ధానందుని, ఏమంటే మీరేం విన్నారో చెప్తారా అంటే చెప్తా అంటాడు ఆయన. ఎందుకంటే ఆ అధికారి దీంట్లో ఎవరిది తప్పు ఉందో తెలియాలి. అప్పుడు స్వామి శ్రద్ధానందుడు వాళ్ళిద్దరు ఏం మాట్లాడినలో విన్న మొత్తం చెప్తాడు. అయితే వాళ్ళు మాట్లాడేది ఇంగ్లీష్లో. శ్రద్ధానందుడికి ఇంగ్లీష్ రాదు, కానీ విన్నది గుర్తుంచుకుంటాడు. కాబట్టి మొదట అతడు ఏ పదం వాడాడు, తర్వాత అతడు ఏం వాక్కు మాట్లాడు, ఇట్లా మొత్తం చెప్పిస్తాడు. ఇతడు చెప్పిన దాన్ని బట్టి అతడు అధికారి వాళ్ళిద్దరు ఎవరి దోషం నిర్ణయిస్తాడు. చూడండి శ్రద్ధానందుడు ఎంత అమోఘమైన స్మరణ శక్తి. భాష రాదు, కానీ విన్నది ఆ భాషలోనే, ఇంగ్లీష్ భాషలోనే జ్ఞాపకం ఉంచుకున్నాడు. అంతటి అమోఘ శక్తి ప్రతి మానవునిలో ఉంది. ఇది మానవులకు మాత్రమే సాధ్యం. స్మరణ శక్తి గురించి చెప్పుకున్నాం. ఇక ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ పవర్. మనందరికీ తరగని ఏకాగ్రత కలిగి ఉన్నాం. ఆ ఏకాగ్రత ఎంత ఉంటుందో యోగ దర్శనంలో చెప్పబడుతుంది. ముందు మీకు చెప్తాను. ఏకాగ్రత కలిగి ఉన్న మనసు తొందరగా విషయాల్ని గ్రహిస్తుంది. మనందరికీ తరగని అఖండమైన ఏకాగ్రత శక్తి కలిగి ఉంది. ఒక్కసారి చరిత్రలో ఏ మహానుభావుడికి ఎంత ఏకాగ్రత ఉంది అని చదువుతామో అంత ఏకాగ్రత మనందరిలో ఉంది. ఇక మనసుకున్నటువంటి ఇంకా అనేక ఇతర శక్తులు కూడా ఉంటాయి. అవి ఏమేంటి? మన మనసు ఉద్యమము, సాహసము, ధైర్యము అనే అనేక శక్తులు కలిగి ఉంది. ఇలా వివరంగా వెళ్తే ఇంకా మనకు చాలా వస్తాయి. ఇది మనసుకు సంబంధించి. ఇక బుద్ధి వల్లనే మానవుడు అనబడుతున్నాడు. బుద్ధి వల్లనే ఈ మానవుడు అనబడుతున్నాడు. మరి బుద్ధిలో ఏమేమి ఉన్నాయి? బుద్ధిలో ఉండే మొట్టమొదటి శక్తి నిర్ణాయక శక్తి. మనం నిర్ణయించి ఏ విషయాలు నిర్ణయిస్తున్నామో ఈ సమస్తం నిర్ణయించే శక్తి బుద్ధిదే. ఆ
ఆ తర్వాత బుద్ధిలో ఉండే మరొక శక్తి జ్ఞానము. ఈ బుద్ధి జ్ఞానానికి నిలయం. ఆ తర్వాత ఈ బుద్ధిలో మేధస్సు ఉంది. మనము ఇతడు బుద్ధిమంతుడు అంటాం, ఇతడు మేధావి అంటాం. సాక్షాత్తు కఠోపనిషత్తులో ఆచార్యుడు ఈ మేధావి అని మానవుణ్ణి పిలుస్తాడు. కాబట్టి ఇది చాలా గొప్ప మేధావి మానవుడు. ఇంతేనా? మానవుల్లో ఉన్న మరొక గొప్ప శక్తి, మానసిక శక్తి, బుద్ధిశక్తి వివేకము. వివేకం వల్లనే మానవుడు మానవుడిగా జీవిస్తాడు. వివేకం అనే గొప్ప శక్తి ఉంది. ఏమేం చెప్పుకున్నాం? నిర్ణాయక శక్తి, జ్ఞానము, ఆ తర్వాత మేధస్సు, వివేకం, ఇవన్నీ బుద్ధి. బుద్ధిలో మరొక అద్భుతమైన శక్తి ఉంది, ప్రజ్ఞ. ప్రజ్ఞ, ఇవన్నీ బుద్ధిశక్తులు. ఇక ఆత్మ. ఆత్మ గురించి అంటే 4 అంశాలైనవి. ఇక ఆత్మ గురించి, ఆత్మ యొక్క సహజ స్వరూపము అనేక సార్లు విన్నారు, చిన్నగా చెప్తాను. మొట్టమొదటిది ఆత్మ మరణము లేనిది. ఇప్పటివరకు చెప్పినటువంటి మొదటి 4 ఒకరోజు అవి గతిస్తాయి, కానీ ఆత్మకు అది లేదు. ఆత్మ మరణం లేనిది, ఆత్మ శాశ్వతమైనది, ఆత్మ నిత్యం ఉండేది. కాబట్టి మనమే ఆత్మ. కాబట్టి మనం మరణం లేని వాళ్ళము, మనం శాశ్వతులం, మనం నిత్యులం. ఇంతేనా? ఆత్మయందు అనేక సుగుణములు ఉన్నాయి. అందుకే ఆత్మని ఏమన్నారంటే గుణోं का भंडार. ఆత్మ गुणों का भंडार है. परमात्मा अनंत गुणों का भंडार है. ईश्वर अनंत गुणों का भंडार और जीव गुणों का भंडार. ఏమేమి ఉంటాయి? జ్ఞానం అనేటువంటి ఒక సుగుణం ఇతని ఉంది, శాంతి అనే గుణం ఉంది ఇతనిలో, సుఖము, ప్రేమ, పురుషార్థం, ఇవన్నీ అతని గుణములు. అనగా ఆత్మలో ఎన్నడూ తరగని జ్ఞానము, ఆత్మలో ఎన్నడూ తరగని ఎప్పటికీ ఉండే శాంతి, సుఖము, ప్రేమ, పురుషార్థము, కర్మ సామర్థ్యం, ఇవన్నీ మన ఆత్మ యొక్క లక్షణాలు. ఇన్ని మన సామర్థ్యం గురించి చెప్పాను నేను. అయితే ఈ సామర్థ్యాలు నిజానికి బుద్ధిలో, మనసులో, ఇంద్రియాల్లో, శరీరంలో ఏమేమి ఉన్నాయో అవి ఆ జడ పదార్థ సామర్థ్యాలు కావవి, ఆత్మ సామర్థ్యాలే. బుద్ధికి ఏ ఏ సామర్థ్యాలు వస్తున్నాయో ఆ శక్తులన్నీ ఆత్మయే. మనసుకు వచ్చే శక్తులన్నీ ఆత్మయే. అలాగే ఇంద్రియంలోకి, శరీరంకి వచ్చే శక్తులన్నీ ఆత్మయే. ఏ రకంగా? మన ఇంట్లో ట్యూబ్ లైట్ ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది, హీటర్ ఉంటుంది. ఇవి నాలుగు రకాల కార్యాలు చేస్తాయి. కానీ వీటన్నిటికీ వెనుక కరెంటు మాత్రమే పనిచేస్తుంది. ఆ కరెంటు మనకు ట్యూబ్లోకి వెళ్తే లైట్ ప్రకాశిస్తుంది, ఫ్యాన్లోకి వెళ్తే ఫ్యాన్ తిరుగుతుంది, ఫ్రిడ్జ్లోకి వెళ్తే దాంట్లో నుండి చల్లదనం ఉత్పన్నమవుతుంది, అదే హీటర్లోకి వెళ్తే వేడి వస్తుంది. నాలుగు రకాల సామర్థ్యాలు పనిచేస్తున్నాయి. నిజానికి వాటి శక్తి కాదది, వాటికి ఉన్నటువంటి విద్యుత్ శక్తి. అలాగే మనసు, బుద్ధి ఇవన్నీ జడములే, కానీ వీటి వెనుకున్న ఆత్మ వల్ల వీటన్నిటికీ శక్తి వచ్చింది. ఇప్పుడు మనము మానవుని యొక్క స్వరూపం అని నిన్న చెప్పుకొని దాంట్లో ఏమేమి సామర్థ్యాలు ఉన్నాయని ఈరోజు మీకు ప్రాథమిక విషయాలు చెప్పాను. ఇక ఇంకా ఉన్నత విషయాలకు వెళ్ళే ముందు ఇప్పుడు నేను చెప్పిన విషయాల్ని ఒక్కసారి పునశ్చరణ, ఆ పునశ్చరణ అవకాశం మీకే ఇస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పిన అంశాలని మీకు జ్ఞాపకం ఉన్నంత వరకు ఎవరైనా ఒకరు ఇప్పుడు సూక్ష్మంగా, అనగా ఒక 30 సెకండ్లు ఉపయోగించి కొద్దిగా చెప్పండి. ఎవరైనా చెప్పవచ్చు. గురుజీ నేను చెప్తాను. గురుజీ చెప్పండి సుధీర్. గురుజీ మానవుని యొక్క సామర్థ్యం గురించి చెప్పారు. దానిలో మొట్టమొదటి శరీరము వజ్రతుల్యమైనదని వివరించారు. హనుమంతుడు యొక్క ఉదాహరణ ఇచ్చారు. తరువాత వచ్చేసేసి ఇంద్రియముల గురించి చెప్పారు. ఒక్కొక్క ఇంద్రియముకు ఒక్కొక్క రకమైన బలం ఉన్నది, వాటి యొక్క విశిష్టత గురించి దానిలో మనలో ఉన్న సామర్థ్యం గురించి తెలుస్తుంది. 3 వచ్చి మనస్సు.
మనస్సు యొక్క గొప్పతనం చెప్పారు. మనస్సు యొక్క స్మరణ శక్తి, ఏకాగ్రత శక్తి, ఇటువంటి శక్తులు చాలా ఉన్నాయి మనస్సుకి అని చెప్పారు. వాటితోనే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు. వివేకానందుడు వారు ఎట్లాగా చెప్పింది చెప్పినట్టే ఏకసంగా ఉండగలిగారు అనేది మనస్సు యొక్క శక్తి ద్వారా అని చెప్పి చెప్పారు. తర్వాత బుద్ధి గురించి చెప్పారు గురించి. బుద్ధి యొక్క గుణములు వచ్చేసి నిర్ణయాత్మక, జ్ఞానము, మేధస్సు, వివేకము, ప్రజ్ఞ తెలియజేస్తారు. ఫైనల్ గా వచ్చి ఆత్మ గురించి చెప్పారు. ఆత్మ వచ్చి మరణం లేనిది, అనేక గుణములు ఉన్నాయని చెప్పారు. శాంతి, సుఖము, ప్రేమ ఇటువంటి అన్ని ఆత్మలో ఉన్నాయని చెప్పారు. అందపోలు వచ్చేసి ఈ ఏవైతే మిగతా శక్తులు, సామర్థ్యాలు ఉన్నాయో ఇవన్నీ ఆత్మలో ఉన్నవి. ఆత్మ ద్వారానే ఈ శరీరం కానీ, మనస్సు కానీ ఈ శక్తులు లభిస్తున్నాయి అని చెప్తారు. అది సుధీర్ చాలా చక్కగా తెలియజేశాడు. అందరం ఇలాగే ప్రయత్నం చేయాలి. గురూజీ నమస్కారం. ఒక్క మాట అమ్మా, ఒక్క మాట. అయితే మనకి సమయం తక్కువ ఉంది, ఒకరికి అవకాశము. ఇప్పుడు మీరు ఇప్పటివరకు చెప్పిన విషయాలు ప్రశ్నలు అడగండి. మళ్ళీ ఒక రోజు అంటే ఈరోజు ఇంకా తర్వాత కూడా అవకాశం ఇస్తాను. ఒకరికి చెప్పే అవకాశము చాలు ఈరోజు. అంటే ఇప్పుడు ఇంకా ముందు ముందు మిగతాలు తీసుకోండి. అయితే ఇప్పుడు ఇంతవరకు చెప్పిన దాంట్లో మీరు ప్రశ్నలు అడిగేదంటే అడగండి ఏదన్నా ఇంతవరకు చెప్పిన అంశాలు. ఓం నమస్తే గురుజీ, రఘువీర్ బాన్స్వాడ. చెప్పండి. మనము ఆత్మని అజర, అమర, అభయ అనుకోవచ్చా? అజరము, అభయము, అమరము, దీంట్లో సందేహం ఎందుకు? సరే సరే, అదే సందేహం లేదు. అమర, మరణం లేనిది, జననం లేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది. అక్షరము ఎన్నడూ తగ్గనటువంటిది, అపరిణామి, ఎన్నడూ దీనికి మార్పు చెందది. ఇది ఇలా మీరు చెప్పినవన్నీ ఆత్మ లక్షణాలే. ఓం సరిపోయింది. సరేనా? మీరు చెప్పినవన్నీ నిజానికి పరమాత్మలో చెప్పే లక్షణాలు అనేకం జీవాత్మలో ఉంటాయి, సీమితంగా ఉంటాయి అంతే. ఒక్క ఆనందం అనేది పరమాత్మలో ఉండి జీవుల్లో ఉండదు. మిగతా శాంతి, సుఖము, పురుషార్థము, సమస్త శాశ్వతము, నిత్యము, ఇవన్నీ ఏ లక్షణాలు పరమాత్మకు ఉన్నాయో ఆ లక్షణాలు జీవునికి ఉంటాయి. అవి విశేషంగా మళ్ళీ చెప్పుకుందాం. కాకపోతే మీరు చెప్పినవన్నీ నిజమే. ఇంకెవరైనా ప్రశ్న అడగండి. గురూజీ, అజ్ఞానము కూడా ఆత్మలోనే ఉంటుందా గురూజీ? నిజానికి ఆత్మలో అజ్ఞానం ఉండదు. అంటే ఇన్ని శక్తులు మన దగ్గర ఉన్నాయి కదా, ఆత్మకి శక్తుల్ని ప్రకటించలేకపోతున్నాం కదా. అందుకే నేను మంచిగా అడుగుతున్నారు. అందుకే నేను మధ్యలో ముందే చెప్పాను, ఈరోజు ఆ సబ్జెక్ట్ కాదు, మీకు ముందు చెప్తానని. అయితే అజ్ఞానం ఆత్మలో ఉండదు, కానీ ఎక్కడ ఉంటుంది? ఎందుకంటే అది లోతైన సబ్జెక్టు. నిజానికి నేను ఆల్రెడీ అది యోజన చేశాను, అది రేపు వస్తుంది. ధన్యవాదాలు. అజ్ఞానము అనేది ఆత్మకుందా? మరి ఎందుకు ఇన్ని శక్తుల నుండి మనము నిత్య జీవితంలో ఉపయోగించుకోవట్లేదు? ఎందుకంటే ఒక్క సత్సంగంలో సీమితంగా సబ్జెక్ట్ వాడుకుంటేనే అందరూ ధారణ బాగా చేయగలుగుతారు. అందుకని ఆ అంశాన్ని మనం రేపు చెప్పుకుంటాం. నేను ఆల్రెడీ యోజన చేశాను. ఇంకెవరైనా ప్రశ్న అడగండి. సరే, ఆచార్య, ఆత్మ ప్రయాణిస్తుందా? జీవించుండగా ఆత్మ శరీరాన్ని బాహ్యంగా ప్రయాణించగలదా? చెప్తాను. ఆత్మస్థానము శరీరంలో హృదయ స్థానము అని చెప్పబడ్డప్పటికీ ఈ శరీరంలో గతి కలిగి ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడింది. శరీరంలోనే గతి. కాకపోతే బయటికి ఆత్మ ప్రయాణిస్తుంది అని మన శాస్త్రాల్లో మాత్రం చెప్పబడలేదు. అయితే పరకాయ ప్రవేశము అని కొన్ని శాస్త్రాల్లో ఉంది. పరకాయ ప్రవేశం అది శంకరాచార్యుల జీవితంలో జరిగింది అని కూడా కొందరు చెప్తారు.
కానీ పరకాయ ప్రవేశం గురించి ఎక్కువ చెప్పబడలేదు. కానీ యోగ దర్శనంలో మాత్రము విభూతి పాదంలో ఒక చోట చెప్పబడింది దాని గురించి కొద్దిగా. అయితే దాని గురించి వివరణ కూడా ఎక్కువ లేదు. అయితే కొన్ని యోగ సంస్థలు, ధ్యాన సంస్థలు ఈ విషయాన్ని విపరీతంగా ప్రచారం చేస్తున్నాయి. ధ్యానం లోపల ఈ ఆత్మ బయటికి వెళ్తుంది, ఇలా లోకలోకాంతరాలు వెలుస్తుంది, ఈ రకంగా చెప్తారు. నిజానికి అలాంటిది ఏం లేదు. కాకపోతే తన స్థానంలోనే ఉండి ఈ భూమి, ఈ విశ్వము, ఈ ఆకాశము, ఇవన్నింటినీ చింతన చేయగలిగే సామర్థ్యం ఉంది. ఇది మీరు అడిగిన దానికి జవాబండి. సరే, ఇక విషయాలు ముందుకెళ్దాం. ఇంతవరకు మీకు ప్రాథమిక అంశాలే చెప్పాను మానవ సామర్థ్యంలో. ఇప్పుడు విశేషం చెప్తానండి. విశేషం కొద్దిగా లోతు ఉంటుంది కాబట్టి చక్కగా వినండి. మానవ సామర్థ్యంలో విశేషతలు, ఆ తర్వాత ఎవరెవరు రాసుకుంటున్నారో తెలుసు, వాళ్ళందరూ రాయండి. అసలు ఈ శక్తులన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చాయి? ఇప్పుడు మనం చెప్పిన శక్తులు, ఈ శక్తులు ఆత్మకు సహజంగా ఉంటాయి. మరి అవి సహజంగా ఎప్పుడు పూర్తిగా ఉపయోగించుకుంటాడు జీవుడు? కేవలం ముక్తి అందు మొత్తం ఉపయోగించుకుంటాడు. ఎందుకంటే ముక్తి అందు అతనికి ఇంద్రియములు ఇవి ఉండవు, భౌతిక ఇంద్రియములు, శరీరం ఉండదు, మనసు ఉండదు, బుద్ధి ఉండదు. మరి ఏమి లేకుండా ఏ రకంగా గతి కలిగి ఉంటాడు? ఇవన్నీ ఎట్లా అంటే అతనికి 24 శక్తులు ఆత్మలో సహజంగా ఉంటాయి. అది ముక్తి యందు ఉపయోగించుకుంటాడు. ఆ శక్తుల పేర్లు ఏంటి అంటే బల, పరాక్రమ, ఆకర్షణ, ప్రేరణ, గతి, భీషణ, వివేచన, క్రియ, ఉత్సాహ, స్మరణ, నిశ్చయ, ఇచ్ఛ, ప్రేమ, సంయోగ, విభాగ, సంయోజక, విభాజక, శ్రవణ, స్పర్శన, దర్శన, స్వాదన, గంధ, గ్రహణ, జ్ఞానం. ఇవన్నీ ఆత్మ యొక్క సహజ శక్తులు. ముక్తి యందు ఈ శరీరం కానీ మనసు, బుద్ధి ఏముండే కాబట్టి ఆ సహజ శక్తులతో ముక్తి యందు అతడు జీవిస్తుంటాడు. అయితే శరీర ధారణ చేసిన తర్వాత కూడా శక్తులు ఉంటాయి. కానీ మనలో అవిద్య, అస్మిత, రాగద్వేషాలు ఉంటాయి. వాటి వల్ల ఈ శక్తులు వికసించవు, పూర్ణంగా వికసించవు. ఇది అసలైన కారణం. మరి వికసించకపోతే ఏమవుతుంది? అందుకే పరమాత్ముడు మనకు కావలసిన భౌతిక ఇంద్రియములన్నీ నిర్మాణం చేశాడు. ఆ శక్తులు అవిద్య వల్ల మనకు ఈ శరీరంలో మనము ఈ బంధింపబడి ఉన్నాం. శరీరంలో అవిద్య వల్ల అవి పూర్తిగా వికసించవు. అందుకే ఈ శరీరంతో పాటు 10 ఇంద్రియములు, శక్తులతో కూడిన మనసు, శక్తులతో కూడిన బుద్ధి, ఇవన్నీ మనకు ఇచ్చాడు. ఇది కారణం. అయితే ఇవి మానవునికి సిద్ధులు ఉన్నాయని యోగ దర్శనం చెప్తుంది. అవి మీకు చెప్తాను. మనకు చివరి పాదమైనటువంటి కైవల్య పాదంలోని మొట్టమొదటి ఇది సూత్రము యోగ దర్శనంలో. జన్మ, ఔషధి, మంత్ర, తపః, సమాధిజౌ సిద్ధయ అనే సూత్రం ఉంటుంది. 4వ పాదంలోని మొదటి సూత్రం. ఈ 5 రకాల సిద్ధులు మానవునికి ఉంటాయి. సిద్ధులు అనగానేమిటి? యోగులు సిద్ధి పొందారు అంటారు. సిద్ధులు అనగా శక్తులు. శక్తులే అందరికీ ఉంటాయి. జన్మజ సిద్ధి అనగా పుట్టుకతోనే వచ్చే శక్తులు. పుట్టుకతోనే అందరికీ కొన్ని శక్తులు వస్తాయి. కొందరికేమో చిన్నప్పుడే తెలుస్తాయి, కొందరికి పెరిగిన తర్వాత తెలుస్తాయి. కొందరు చిన్నప్పటి నుంచే పుట్టుకతోనే అమోఘమైన శక్తులు కలిగి ఉంటారు. ఇవి మనందరికీ అక్కడక్కడ చూస్తున్నాం. వీటిని జన్మద సిద్ధి అంటారు. ఈ శక్తులు ఎక్కడొస్తాయి? ఎక్కడి నుంచి? ఇంతకుముందు చెప్పానే, ముక్త స్థితిలో 24 శక్తులతో తన సహజ సామర్థ్యాలతో జీవుడు జీవిస్తాడని. వాటిలో కొన్ని మనకు అందుతాయి. పుట్టుకతోని కొందరికి ఎక్కువ వస్తాయి, కొందరికి తక్కువ. ఆత్మశక్తులే ఇవన్నీ. వీటిని జన్మజ సిద్ధి అంటారు. రెండవది ఔషధి అనగా అనేక ఔషధములు, చక్కని భోజనములు, చక్కని అన్న పదార్థాలు తినడం వల్ల కొందరికి ఇలాంటి సిద్ధులన్నీ వస్తాయి. మూడవది మంత్రము. చక్కగా మంత్ర స్మరణ వల్ల, నిరంతరం మంత్రాన్ని జపించడం, మంత్ర స్మరణ వల్ల కొన్ని సిద్ధులు మనలో ఉత్పన్నమవుతాయి.
తపహ, తపహ అనగా ద్వంద్వములను సహిస్తూ కర్మలు నిరంతరము చేయుట, అది తపస్సు. ఆ తపస్సు వల్ల కూడా మనలో అనేక శక్తులు వికసిస్తాయి. చివరిది 5వ సిద్ధి సమాధిజ, అనగా యోగాభ్యాసం ద్వారా వెళ్తూ ఉంటే సమాధి అనే సిద్ధి వస్తుంది. అది కూడా శక్తి. ఈ రకంగా 5 శక్తులు దీంట్లో జన్మజ పుట్టుకతోనే గొప్ప గొప్ప శక్తులు. ఇవి మానవుల యొక్క శక్తి సామర్థ్యాలు. ఇవి మనలో నిక్షిప్తమై ఉన్నాయి, మనం వికసింప చేసుకోవాల్సింది ఉంది. ఇంకా ముందుకెళ్తాను. మీకు విషయం తెలియజేస్తాను. మనం ఎవరము అని వేదంలో పరమాత్మ చెప్పాడు. అమృతస్య పుత్రాహ, అమృతస్య పుత్రాహ, మీరందరూ ఆ శాశ్వత పరమాత్మ యొక్క సంతానము అని చెప్పారు. మనమందరము పరమాత్మ సంతానం. అనగా పరమాత్మకి ఏమేమి లక్షణాలు ఉన్నాయో అలాంటి లక్షణాలు సీమిత స్థాయిలో మనమందరం కలిగి ఉన్నాం. అది మన యొక్క సామర్థ్యము. మనం అమృతపుత్రులము, అమృతస్య పుత్రాహ. ఇక మానవుల్లో ఉన్నటువంటి ఇంకొక 3 ప్రధానమైన శక్తులు మీకు తెలియచేస్తాను. ఆ 3 ప్రధాన శక్తులతో మానవుడు తనలో ముక్త స్థితిలో ఉండే 24 శక్తులను చాలా వికసింప చేసుకోగలుగుతాడు. అలాగే ధర్మార్థ కామ మోక్షాలు 4 సాధించి మోక్షంలో కొరకు ప్రయత్నం చేసి ఆత్మసాక్షాత్కార పరమాత్మ సాక్షాత్కార ముక్తుల్ని పొందుతారు. ఆ 3 శక్తులు ఏంటో తెలియచేస్తాను. మీకు తెలిసి ఇవి జ్ఞాన, కర్మ, ఉపాసన. ఈ 3 నిజానికి గుణములు అని చెప్పబడతాయి, కానీ ఇవి మనలో ఉన్న శక్తులు. ఆత్మలో అనేక గుణములు ఉన్నాయి. మరి ఇంతకుముందు చెప్పానే, శాంతి, ప్రేమ, పురుషార్థము, ఇలాంటి శక్తుల, సుఖము అనే శక్తులు, ఇవన్నీ గుణాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు నేను చెప్పానే 3, జ్ఞాన, కర్మ, ఉపాసన, ఇవి మూల శక్తులు, మూల గుణం. వీటి వల్ల ఎందుకు ఈ 3 ప్రధానమైనవి అంటే, ఈ 3ంటిని మనం వికసింప చేసుకుంటే మన యొక్క సమగ్ర వికాసం కలుగుతుంది. ఎంతవరకు కలుగుతుంది? ధర్మార్థ కామ మోక్షంలో సంపాదించేది కలుగుతుంది. ఈ 3 మన సహజ శక్తులు. జ్ఞానము అనేది మన సహజ శక్తి. ఎందుకు? ఆత్మ జ్ఞానస్వరూపి, మనము ఆత్మలో. ఇట్టి జ్ఞానము బుద్ధి అందు పరివర్తనం చెందుతుంది, అనగా బుద్ధి అందు ప్రకాశిస్తుంది. అందుకే బుద్ధికి అమోఘమైన జ్ఞాన సంపద ఉంది. ఎప్పుడు ఉంటుంది అది? శుద్ధ బుద్ధి అందు మాత్రమే ఉంటుంది. ఆ విషయం రేపు వస్తుంది. కాబట్టి శుద్ధ బుద్ధి కలిగి ఉండి, ఇంతవరకు మనం చెప్పినవన్నీ శుద్ధ మనసు, శుద్ధ బుద్ధి, శుద్ధ ఇంద్రియాలు ఉన్నప్పుడు ఉండే సామర్థ్యాలు. ఇది గుర్తుంచుకోవాలి. శుద్ధ ఇంద్రియములు, శుద్ధ మనసు, శుద్ధ బుద్ధి ఉన్నప్పుడు ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమస్త శక్తులు ఉంటాయి. కాబట్టి ఆత్మకు ఉండే 3 శక్తులు ఈ మన బుద్ధి మనసులకు కూడా ఉంటాయి. జ్ఞానము, కర్మ, ఉపాసన. ఈ శక్తులు ఆత్మలో ఉన్నాయి, బుద్ధిలో ఉంటాయి, మనసులో ఉంటాయి. జ్ఞానం అనే శక్తి గొప్ప శక్తి. ఎంత జ్ఞానం ఉంటుంది అది కూడా మీకు చెప్తాను. మన శాస్త్రాలు ఏం చెప్పాయి తెలుసా? ప్రతి ఆత్మలో 4 వేదాల జ్ఞానం విరాజమానమై ఉంది. ఇది నిజమా? నిజము. 4 వేదాల జ్ఞానం అంటే 4 వేదాల జ్ఞానం రాగానే అది అనంత జ్ఞానం కాదు. అనంత జ్ఞానం కేవలం పరమాత్మ యందు ఉంటుంది. కానీ ఆత్మయందు 4 వేదాల జ్ఞానం ప్రతిష్ఠితమైంది. అందుకే పూర్వకాలంలో 4 వేదాలను తెలుసుకున్నటువంటి వాళ్ళు ఉండేది. వాళ్ళనే బ్రహ్మ అన్నారు. బ్రహ్మ అనగా 4 వేదాల జ్ఞానం కలిగినవాడు. ఈ రకంగా అంత జ్ఞానం మనలో ఉండి ఆత్మయందు నట్టి జ్ఞానము మనోబుద్ధుల్లో ప్రకాశిస్తుంది. జ్ఞానం అయిపోయింది. ఇక కర్మ. మానవుని యందు అమోఘమైన కర్మ సామర్థ్యం ఉంది. దాన్నే పురుషార్థం అంటాము. ఎంత పురుషార్థ సామర్థ్యం ఉందంటే, మానవునికి ప్రారబ్ధం ఉంటుంది, పురుషార్థం ఉంటుంది. పురుషార్థం అనగా కర్మ చేసే శక్తి సామర్థ్యం. ప్రారబ్ధం అనగా సంచిత కర్మలన్నీ ప్రారబ్ధం. జన్మ జన్మలో ఏమేమి చేసుకున్నామో అవన్నింటి యొక్క సమూహమే ప్రారబ్ధం. అవి ఏమైనా ఉండవచ్చు, దాంట్లో దోషాలు ఉండవచ్చు, మంచి చెడు అన్నీ ఉండవచ్చు. అయితే మానవులో ప్రారబ్ధము అనగా ఇంతవరకు చేసుకున్నది ఉంది,
పురుషార్థ శక్తి ఉంది. ఈ రెండిట్లో ఏది గొప్పది అంటే శాస్త్రం చెప్పింది ప్రారబ్ధం కన్నా పురుషార్థమే గొప్పది. ఎందుకు అంటే పురుషార్థం ఎంత గొప్పది అంటే ప్రారబ్ధాన్ని కూడా నిశ్శేషంగా చేయగలుగుతుంది. ఎందుకంటే సంచిత కర్మలన్నీ భస్మీభూతమైతాయని చెప్పబడ్డాయి. ఎట్లా? జ్ఞానం పెరిగినా కొద్దీ. అంతటి పురుషార్థ సామర్థ్యం ఇతనికి ఉంది. కాబట్టి రెండవది కర్మ చెప్పుకున్నాం. ఇక ఉపాసన. ఉపాసన యొక్క సూటి అర్థం చెప్తాను. పరమాత్మ యందు మగ్నమై ఉండుట, పరమాత్మను ఆధారం చేసుకుని ఉండుట ఉపాసన. ఈ ఈ జీవుడు ఎప్పుడు పరమాత్మను ఆధారం చేసుకుని పరమాత్మ యందు మగ్నమై ఉంటాడు. అది అతని యొక్క సహజ స్వరూపం. శుద్ధమైనప్పుడు మాత్రమే. ఈ మూడు శక్తులు మనలో ఉన్నాయి. సాధన అంటే ఈ మూడింటిని వికసింప చేసుకోవడం. ఇది గుర్తుంచుకోండి. నేను సాధన చేస్తా అంటే అర్థం ఏంటిదంటే జ్ఞాన కర్మ ఉపాసనలు వికసింప చేసుకోవడమే. ఈ మూడు వికసిస్తే మానవుడు సంపూర్ణ వికాసం చెంది ఆత్మ పరమాత్మల దర్శనం చేసుకుంటాడు. ఇది చెప్పాను. ఇంకో విషయం చూడండి, మన ఎంత సామర్థ్యం ఉందో ఒకసారి గుర్తు చేస్తాను. ద్వా సుపర్ణ సయుజ సఖాయ అని వేదం చెప్పింది. 2 పక్షులు ఉన్నాయి. ఆ పక్షులు ఎటువంటివి అంటే సయుజ సఖాయ. అవి 2 శాశ్వత స్నేహితులు. ఎవరా పక్షులు? ఒకటి పరమాత్మ, 2 జీవాత్మలమైన మనము. అంటే మనము పరమాత్మ యొక్క స్నేహితులం. ఆహా, ఎక్కడ చెప్పబడింది? వేదం ద్వారా పరమాత్మ చెప్పాడు. ఇప్పుడు నేను చెప్పింది వేద మంత్రం. ద్వా సుపర్ణ సయుజ సఖాయ. సఖా మిత్రులము, పరమాత్మ మనము శాశ్వత మిత్రులం. ఓహో, ఎప్పటికీ గుర్తుంచుకోండి. నీవు ఎవరు తెలుసా? పరమాత్మ యొక్క స్నేహితుడు, పరమాత్మ యొక్క మిత్రుడవు. మనం దుఃఖించని అవసరం లేదు. దుఃఖాలు పక్కకు పెట్టండి, ధైర్యంగా ముందుకెళ్ళండి. కాబట్టి ద్వా సుపర్ణ సయుజ సఖ. ఇక్కడ సయుజ అనగా సంయుక్తులము. సంయుక్తులం అనగా ఎప్పుడూ కలిసే ఉంటాం. ఏ రకంగా? ఆత్మ సూక్ష్మమే, ఆత్మ కన్నా పరమాత్మ సూక్ష్మం. సూక్ష్మమైన పరమాత్మ మన ఆత్మయందు వ్యాపించి ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు సదా మనము కలిసే ఉంటాము. మన యందు అతడు ఉంటాడు పరమాత్మ. ఎప్పుడు జోడింపబడి ఉంటాం. ఇంకేం కావాలి మనకు? అంత సామర్థ్యం, అంటే పరమాత్మతో జోడించుకున్న సామర్థ్యం సహజంగా ఉంది. ఇది మన స్థాయి. పరమాత్మ యొక్క మిత్రులం, శాశ్వత మిత్రులం. ఇక తర్వాత ఏం చెప్పబడింది చెప్తాను. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ అని పరమాత్మకు మాత్రమే చెప్పబడుతుంది. ఈ వాక్యాన్ని స్వామి సత్యపతి గారు ఎప్పుడు వాడేది, ప్రతి యోగ శిబిరాల్లో వారు వాడేది. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ, అతడు పరమాత్మ. అయితే ఇదే వాక్యాన్ని మన సాంఖ్య దర్శనంలో జీవుని కూడా వాడారు మహర్షి కపిలుడు. ఏమన్నాడు? నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య తద్యోగ నా తద్యోగాదృతే అంటాడు. అనగా జీవునికి ఏదైతే అవివేకం ఉందో అవిద్య వల్లనే వచ్చింది అంటాడు. ఎందువల్ల? ఇతని సామర్థ్యం మహా గొప్పది. ఎటువంటి వాడు? నిత్య శుద్ధుడు, నిత్య బుద్ధుడు, నిత్యముక్తుడు. ఏ రకంగా? అది పరమాత్మనే కదా. ఇతడెట్లా? ఇతడు నిత్య శుద్ధుడు అనగా నిత్యము శుద్ధంగా ఉండే సామర్థ్యం కలిగినవాడు. నిత్య బుద్ధుడు అనగా నిత్యము జ్ఞానయుక్తుడుగా ఉండే సామర్థ్యం కలిగినవాడు. నిత్యముక్తుడు అనగా నిత్యము ఏ క్షణమైనా సరే ముక్తిని పొందగలిగే సామర్థ్యం కలిగి ఉన్నవాడు. సామర్థ్యం అతనిలో లోపం ఉండదు. ఆ సామర్థ్యము సదా అతన్ని అంటిపెట్టుకుని ఉంటుంది. అంతటి సామర్థ్యము మానవుల్లో ఉంది. ఇంకా మరొక విషయం చెప్తాను. సమాధి సుషుప్తి మోక్షేషు బ్రహ్మరూపత అని సాంఖ్య దర్శనం చెప్పింది. పరమాత్మతో సంయుక్తులం కదా మనము. అది కేవలం ముక్తి అందే ఉంటుందా? ఈ సూత్రం మనకి తెలియజేస్తుంది. ముక్తి అందు పరమాత్మతో ఉండి మనము బ్రహ్మానందాన్ని అనుభవిస్తాం, సర్వ సుఖాలను అనుభవిస్తాం. మరి శరీర ధారణ సమయంలో అవకాశం లేదా అంటే, మన తండ్రి పరమాత్మ మన పట్ల అమోఘమైన ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి శరీరధారులమై కూడా ఆయన బ్రహ్మానందాన్ని అనుభవించే స్థితి మనకి ఇచ్చేశాడు. మరి శరీరధారణలో ఉండి ఎప్పుడు బ్రహ్మానందాన్ని అనుభవిస్తామో? సమాధి స్థితి యందు. యోగాభ్యాసంలో సమాధి అనేది 8వ అంగం అష్టాంగ యోగంలో. ఆ సమాధిని సాధించిన సాధకుడు
పరమాత్మతో సంయుక్తమై శరీర ధారణ ఉండగానే బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడు. అంటే అట్టి స్థాయి మనం కలిగి ఉన్నాం. మరి సమాధి స్థితి పొందని సాధారణ వాళ్లకు బ్రహ్మానందం లేదా అంటే ఆ తండ్రి ఆ ఏర్పాటు కూడా చేశాడు. ప్రేమ స్వరూపుడు కదా, న్యాయకారి కదా, దయాలు కదా. ఎలా ఏర్పాటు చేశాడు? దాన్ని సుషుప్తి అంటారు, గాఢ నిద్ర. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు అనేక మంది గాఢ నిద్రకు దూరం అయిపోయారు. అది ఎవరో కొందరికి మాత్రమే వస్తుంది. ఎందుకు? విపరీతమైన చంచలత్వం. మనిషిలో ఎంతెంత చంచలత్వం పెరుగుతుందో అంతంత గాఢ నిద్రకు దూరం అవుతాడు. నిత్యము గాఢ నిద్రను పొందేవాళ్ళు రాత్రి మనము 10 గంటలు పడుకున్నా, 8 గంటలు పడుకున్నా, 6 గంటలు పడుకున్నా సరే గాఢ నిద్రలో పడుకోవాలి. ఎవరు పడుకుంటారు? చంచలత్వం లేని వాళ్ళు మాత్రమే పడుకుంటారు. చంచలత్వం ఉన్న వాళ్ళు గాఢ నిద్రకి ఎప్పుడో దూరం అయిపోయారు. ఇంకా అమెరికాలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే నిద్ర మాత్ర వేసుకోకుండా వాళ్ళకి నిద్ర రాదు. చూడండి ఎంత ఘోరమైన పరిస్థితి. అయితే భారతదేశంలో అనేక మంది గాఢ నిద్ర వస్తుంది. గాఢ నిద్ర యందు మనం ఆ నిద్ర తర్వాత లేస్తే అబ్బా ఎంత ఆనందంగా అంటాం మనం. ఇక్కడదా ఆనందం. గాఢ నిద్ర యందు మనం శరీరము పనిచేయదు, ఇంద్రియములు, మనసు, బుద్ధి ఏం పనిచేయవు. ఆత్మ కేవలము పరమాత్మ యందు మగ్నమై ఉంటుంది, తనలో ఉన్న పరమాత్మ యందు, గాఢ నిద్ర యందు. అప్పుడు అట్టి పరమాత్మ నుంచి బ్రహ్మానందాన్ని అనుభవిస్తుంది. చూశారా? దయాలు అయినటువంటి పరమాత్మ ఆయన సంతానమైన మన కోసము ఎన్ని ఏర్పాట్లు చేశారు. మన సంతానం, మన పిల్లలు 2, 3 ఉంటే వాళ్ళకి ఎన్నో ఏర్పాట్లు చేస్తాం మనం వాళ్ళ సుఖం కోసం. మన పరమాత్మ మన కోసం ఎన్ని చేశారు. చిన్న ఉదాహరణ ఇంకా అనేకం ఉన్నాయి. దీన్ని ఈశ్వరీయ వ్యవస్థ అంటారు. ఈ పదం గుర్తుంచుకోండి. ఈశ్వర వ్యవస్థ, ఈశ్వరీయ వ్యవస్థ, ఇదంతా ఈశ్వరీయ వ్యవస్థని మన సుఖం కోసం అతడు చేశాడు. కాబట్టి ఇది మానవ సామర్థ్యము కొంచెం చెప్పాను. ఇంకా యోగ దర్శనంలో మానవ సామర్థ్యం గురించి 2 ఉన్నాయి, అది చెప్పి ఇక అంశం మీకు ఇస్తాను. యోగ దర్శనంలో ఏం చెప్పబడిందంటే మొదటి పాదంలోనే మానవుల్లో ఏ ప్రజ్ఞ ఉంది అని చెప్తే అంటే మొదటి పాదంలోనే ఒక సూత్రము ఋతంబర తత్ర ప్రజ్ఞ అని చెప్పాడు. ఋతంబర తత్ర ప్రజ్ఞ అనగా ఋతంబర అనగా మార్పు లేనిది, సహజమైనది. మానవుడు సంప్రజ్ఞాత సమాధిని పొందిన తర్వాత నిర్విచార వైశారద్యే ఆధ్యాత్మ ప్రసాద అని యోగ సూత్రం చెప్తాడు. అనగా నిర్విచార వైశారద్యం అనేటువంటిది సంప్రజ్ఞాత సమాధిలో ఒక స్థాయి. అప్పుడు అతనికి జ్ఞానోదయం వస్తుంది. జ్ఞానోదయం ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మలో ఉన్న జ్ఞానం ప్రకటితమవుతుంది. ఆ అట్టి జ్ఞానం ఎటువంటిదట అంటే ఋతుంబర తత్ర ప్రజ్ఞ అనగా అది బయట శ్రవణం ద్వారా వచ్చింది కాదు. ఋతుంబర అంటే పఠనం ద్వారా వచ్చింది కాదు, ఆత్మ నుంచి ఉద్భవమైన సహజ జ్ఞానము. మీరందరూ దాన్నే పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అది ఏంటిదో నేను అనుభవం చెందుతున్నాను కాబట్టి మీకు చెప్తున్నాను. పుస్తకాల ద్వారా ఎందుకు చదవాలి? లోపల ఆత్మలోంచి జ్ఞానాన్ని చదవడానికి కోసం. గురువుల ద్వారా ఎందుకు వినాలి? లోపల ఆత్మజ్ఞానాన్ని వినటానికి కోసం. మీరందరూ దానికి సిద్ధం కండి. ఈ నా ప్రవచనాల ద్వారా మీకు ఆ శక్తి వస్తుంది. దానికే సిద్ధపడండి. మీలో ఉన్న ఋతంబర జ్ఞానాన్ని ఉపయోగించే స్థాయికి వెళ్ళాలి. ఇక యోగ దర్శనంలోని మరొక విషయం చెప్పి ముగిస్తాను. అష్టాంగ యోగంలో మనకు ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అని చెప్పబడింది. ఇవేంటి? అంగములే, కానీ ఇవి మనలోని శక్తులు. ప్రత్యాహారం అనే శక్తి మనకు ఉంటుంది. అష్టాంగ యోగంలో ప్రత్యాహారం సాధించిన వ్యక్తి అమోఘమైన శాంతిని పొందుతాడు. మనసు ఎంతో స్థిరమవుతుంది. ప్రత్యాహారం సిద్ధించిన వ్యక్తి తాను పొందుతున్నటువంటి స్థిరత్వాన్ని, తాను పొందుతున్నటువంటి శాంతి అనుభూతిని మాటలో చెప్పలేకపోతాడు. అది ప్రత్యాహార శక్తి మన అందరిలో సహజంగా ఉంది. తర్వాత ధారణ అనగా మనము మనసును ఏకాగ్రపరచడాన్ని ధారణ అంటారు. ఏదైనా మన శరీరంలోనో లేకపోతే ఏదైనా అంశంలోనో ఒక అంశం తీసుకొని దాని మీదనే మనసుని ఏకాగ్రపరచుట.
దాన్ని ధారణ. మానవునికి అమోఘమైన ధారణ శక్తి కలిగి ఉంది. ఇది ఆత్మశక్తే, కానీ బుద్ధి ఆ సామర్థ్యం కలిగి ఉంది. ఇక ధ్యానము, ధారణ యొక్క కొనసాగింపే ధ్యానం. అనగా మనలో జ్ఞాన ప్రవాహమే ధ్యానం అని సూత్రంలో చెప్పబడింది. ఒక అంశం మనం ధారణ చేసినప్పుడు అట్టి అంశం, ధారణ అంశం యొక్క జ్ఞానం నిరంతర ప్రవాహమే ధ్యానం. ఇక సమాధి. సమాధి అనగా మనసు, చిత్తం యొక్క ఏకాగ్రము, స్థిరమైనటువంటి స్థితి. నేను సాధారణ భాషలో చెప్తున్నాను మీకు. మనసు ఎప్పుడైతే సంపూర్ణంగా ఏకాగ్రమై సంపూర్ణ స్థిరం చెందుతుందో అట్టి స్థిర చిత్తాన్నే సమాధి అంటారు. మరి ఇంతేనా? మరొక అద్భుత శక్తి మనకు యోగ దర్శనంలో చెప్పబడింది. ఇవన్నిటి తర్వాత చెప్పబడింది త్రయమేకత్ర సంయమ. ఇవన్నీ మనకు 3వ పాదంలో చెప్పబడతాయి. మనకు విభూతి పాదంలో ప్రారంభంలో ఉన్నాయి. త్రయమేకత్ర సంయమ. ఏ త్రయము? సాధకుడు, యోగి ధారణ, ధ్యాన, సమాధుల్ని ఏకకాలంలో ఉపయోగించే సామర్థ్యం ఉంటుంది. ఎప్పుడైతే ఈ మూడింటిని ఏకకాలంలో ఉపయోగిస్తాడో దాన్ని సంయమం అంటారు. ఎప్పుడైతే సంయమ శక్తి కలిగి ఉంటామో అమోఘమైన ప్రజ్ఞ మనలో వికసిస్తుంది. దయానందుడికి అటువంటి ప్రజ్ఞనే ఉండే. ఒక్కసారి చూడగానే నేర్చుకుంటారు. ఇంతకుముందు మనము శ్రవణ చతుష్టయం మాట్లాడినప్పుడు సుధీర్ గారు ఒక ప్రశ్న వేశారు. శ్రవణంతో పాటు సైమల్టేనియస్గా మరణం నిధిధ్యాసం అవుతుందంటే అవుతుంది. ఎలా అవుతుంది? సంయమ శక్తి వల్ల. సంయమంలో 3 చెప్పబడ్డాయి. ధారణ, ధ్యాన, సమాధులు ఏకకాలంలో నడిచినప్పుడు అది సంయమము. సంయమం సాధించిన వ్యక్తి దేన్ని అంశంగా తీసుకుంటారో దాని యొక్క జ్ఞానం అతనిలో ప్రకాశిస్తుంది. ఇది మానవ సామర్థ్యం గురించి నేను చెప్పాను. ఇక సమయం మనకు సీమితం కాబట్టి ఇక్కడే ముగిస్తున్నాను. మీరు ఏమనుకోకండి. నేను 2 విషయాలు చెప్పాను. మొదలు ప్రాథమిక స్థాయిలో చెప్పాను, 2 ఉన్నత స్థాయిలో చెప్పాను. చెప్పడం తప్పదు కాబట్టి చెప్పాను. మీరు ఎవరెవరు ఎంత గ్రహించారో అంత గ్రహిస్తారు. అయినా రేపు మళ్ళీ వీడియో వస్తుంది కాబట్టి మళ్ళీ వినండి. అయితే ఈ అంశాలు ముందు నేను ప్రవచనాల్లో కూడా మళ్ళీ రిపీట్ చేస్తాను. అయితే ఇప్పుడు మీకు నేను విషయం ఇస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పిన విషయాలు అనగా ప్రాథమిక విషయం ముందు పూర్తి చేశాము, దాని ప్రశ్నోత్తరాలు అయిపోయినాయి. తర్వాత ఇప్పుడు నేను ఉన్నత విషయాలు చెప్పాను. దీంట్లో సందేహ నివృత్తుల కోసం మీరు ఎవరైనా ప్రశ్నలు అడగండి. ఇప్పుడు నేను చెప్పిన అంశాల్లో ఏదైనా ప్రశ్న సిద్ధులు 5 8? అయితే అష్టసిద్ధులు అని చెప్పబడతాయి. శ్రీకృష్ణుడు అష్టసిద్ధులు పొందాడని చెప్పబడ్డాయి. కానీ మనకు యోగ దర్శనంలో 5 సిద్ధులు చెప్పబడ్డాయి. యోగ దర్శనంలో 5 సిద్ధులు: జన్మజ, ఔషధ, మంత్రజ, తపః మరియు సమాధిజ అని ఇక్కడ చెప్పబడ్డాయి. నిజానికి వ్యవహారంలో అష్టసిద్ధులు అనేది చెప్పబడతాయి. నేను ఇప్పుడు అందుకే మీకు యోగ దర్శనం అని కోట్ చేసి చెప్పాను. నేను ఇంకా అడగండి ప్రశ్నలు. విషయం ఇంకా స్పష్టత కోసం ప్రశ్నలు అడగండి. గురువు గారు చెప్పమ్మా. అష్టసిద్ధుల యొక్క పేర్లు. అష్టసిద్ధుల్లో ఇప్పుడు నా దగ్గర పూర్తి వివరణ లేదు దాని గురించి. అయితే అష్టసిద్ధులు శ్రీకృష్ణుడు పొందాడు అని అవి పేర్లు ఉన్నాయి. నేను తర్వాత చెప్తాను మీకు. పంచసిద్ధులు అయితే చెప్పాను మీకు. నేను ఇప్పుడు అష్టసిద్ధుల పేరు తర్వాత చెప్తాను మీకు. నేను ఇంకా ప్రశ్నలు? అందరూ మౌనం వహిస్తుందేంటి? సరే, ఒక అవకాశం ఇస్తాను. గురూజీ, చెప్పమ్మా. సుషుప్తి అంటే గాఢ నిద్రలో పొందుతామంటారు కదా ఆనందాన్ని. అది శరీరం అలసిపోతేనే అవుతుందా, లేకపోతే మనసు చంచలంగా కలుగుతుందా? అది సరేనమ్మా, చెప్తాను.
నిజానికి శరీరం అలసిపోయినప్పుడు నిద్రలో వెళ్ళిపోతాడు అనేది ఒక విషయం ఉంటుంది. అదొకటి ఒక అంశం ఉంటుంది. కానీ ఎవరైతే నియమబద్ధ జీవితాన్ని కలిగి ఉంటారో, నియమబద్ధ జీవితం, వాళ్లకు నిద్ర అంటేనే సుషుప్తి నిద్ర. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. నియమబద్ధ జీవితం అంటే ఏంటిది? మనకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు, యుక్తాహార యుక్త విహార అని చెప్తాడు. యుక్తమైన ఆహారాన్ని భోజించేవాడు, యుక్తమైన విహారాన్ని కలిగి ఉండేవాడు, యుక్తమైన మాటలు మాట్లాడేవాడు సహజంగా యోగాన్ని పొందుతాడని. అలాగా యుక్త జీవితం కలిగిన వాళ్ళకి నిద్ర అంటే మనము రాత్రికి 8 గంటలు పంటమా, 7 గంటల 9 గంటలు ఎంతైనా కావచ్చు, పడుకుంటేనే వాళ్లకు సహజంగా సుషుప్తి నిద్ర వస్తుంది. ఎవరైతే యుక్త జీవితం అంటే సమయానికి భోంచేయరు, భోజనం చేయాల్సిన భోంచేయరు, ఎంత ఆలోచించో అంత కాకుండా అతిగా ఆలోచిస్తారు, కాబట్టి చంచలత్వం పెంచుకుంటారు, వీళ్ళు క్రమక్రమంగా గాఢ నిద్రకు దూరం అవుతారు. ఎప్పుడో ఒకసారి వాళ్ళ గాఢ నిద్ర వస్తుంది. మిగతా సమయాల్లో గాఢ నిద్ర ఉండదు, నిద్రలో పోతారు కానీ గాఢంగా ఉండదు అది. కాబట్టి గాఢ నిద్ర అనేది అలసిపోతేనే వస్తుందని కాదు, అదొక కారణం మాత్రమే. కానీ అది మన సహజ స్థితి అమ్మ, సహజ స్థితి. కాకపోతే మనది ప్రకృతి విరుద్ధమైన జీవన విధానంలో ఆ స్థితిని కోల్పోతున్నారు ఎక్కువ మంది. ఇది జవాబమ్మ మీ ప్రశ్నకు. అర్థమైంది స్వామిజీ. ఓం స్వామిజీ నమస్తే. నమస్తే, చెప్పండి. ఇప్పుడు మనకు సహజంగా మంచి నిద్ర రావాలంటే దానికి ఏమైనా ఉపాయం ఉంటుందా స్వామిజీ? ఉందండి, ఉంది. ఏం ఉపాయం అంటే ప్రకృతికి విరుద్ధంగా ఉండడం మానేసి ప్రకృతిని అనుసరిస్తూ మనం జీవించాలి. ఏ ప్రకృతి? చుట్టూ ఉన్న ప్రకృతే కాదు, మన శరీర ప్రకృతి కూడా. మనం ఇప్పుడు చెప్పామే, శరీరము, ఇంద్రియములు, మనసు, బుద్ధి, వీటి యొక్క సహజ స్థితి ఏంటిది? ఆ స్థితి చెప్తాను. ఇంద్రియములు మన స్వాధీనమై ఉంటాయి, ఇది సహజ స్థితి. మనసు సదా మన స్వాధీనమై ఉంటుంది, ఇది సహజ స్థితి. బుద్ధి ఎప్పుడు మన స్వాధీనమై ఉంటుంది, ఇది సహజ స్థితి. కానీ ఈరోజు ప్రపంచంలో మనుషులను చూస్తే ఇంద్రియములు వాళ్ళ స్వాధీనంలో ఉండవు, మనసు అసలుకే ఉండదు, బుద్ధి అసలుకే ఉండదు. ఇది అసహజ స్థితులు. ఈ అసహజ స్థితులు మనం తొలగించుకోవాలి. ముందు ముందు సాధన గురించి నేను చెప్పినప్పుడు ఈ అసహజ స్థితులు ఎలా తొలగించుకోవాలో చెప్తాను మీకు. మళ్ళీ సహజ స్థితిని ఎలా తీసుకురావాలో చెప్తాను. యోగం అంటే మరొకటి కాదు, ఇంద్రియములు స్వాధీనమై ఉండుటే యోగము. ఇది అసలైన యోగానికి డెఫినేషన్. ఇంద్రియములు, మనసు స్వాధీనమై ఉండటమే యోగము. ఇది అసలైన యోగానికి డెఫినేషన్. కాబట్టి మంచి నిద్ర కోసం మార్గం ఏంటంటే మన వ్యక్తిత్వంలో, మన స్వరూపంలోని అంశాలను సహజంగా ఉండేట్టుగా తయారు చేసుకోవాలి. అనగా మన శరీరాన్ని సదా యుక్తమైన భోజనంతో ఆరోగ్యంగా దృఢంగా ఉంచుకోవడం, ఇంద్రియములు, మనసు, బుద్ధి సదా మన స్వాధీనంలో ఉండేట్టుగా చేసుకోవడం, అతిగా ఆలోచించి వీటిని చంచలత్వానికి గురి చేయకుండా ఉండడం, ఇవి మనం చేయాలి. ఇవి చేయకుండా కొందరు ఏ భోజనం తింటే మనకు మంచి నిద్ర వస్తుంది, ఏ ఔషధాలు వాడితే నిద్ర వస్తుంది, ఇవి పై విధానాలు మాత్రమే. అలా కాకుండా యోగం, ఇప్పుడు నేను చెప్పిందంత యోగం అనగా మన సహజ స్థితి అయినటువంటి ఇంద్రియములు స్వాధీనంలో ఉండుట, మనసు, బుద్ధి స్వాధీనంలో ఉండుట, కనీసం నియంత్రణలో ఉండుట, కనీసం అతిగా కాకుండా ఉండుట. చంచలత్వం అంటే ఏంటిది? ఇంద్రియములు, మనసు, బుద్ధి అతిగా ఉండడమే చంచలత్వం. ఆ అతి తీసేసి కనీసం నార్మల్కు తీసుకొచ్చినాం అనుకోండి, మంచి నిద్ర వస్తుంది మనకు. ధన్యవాదాలు స్వామిజీ. మంచిదండి. సరే, ఒక్కరికి అవకాశం ఉంటుంది, ఎవరైనా కానీ. ఇప్పుడు చెప్పండి, ఎవరు అడుగుతున్నారు ప్రశ్ననా? వినపడతలేదు, మీరు మాట్లాడేది వినపడతలేదు. కిషన్ ధర్మారం బి. చెప్పండి, అడగండి. ధర్మారం బి. మీ మాట వినపడతలేదండి కిషన్ గారు, కట్ అవుతుంది, మీ మాట కట్ అవుతుంది, మీ మాట కట్ అవుతుంది. మనము గాఢ నిద్ర. హలో స్వామి. స్వామీజీ చెప్పండి, ఇప్పుడు చెప్పండి.
మేము గాఢ నిద్రలో ఉన్నప్పుడు మాకు చనిపోయిన వాళ్ళు కళలు వస్తే బాగుంటుందా? మరి ఫలితం ఏంటి దాని గురించి? చెప్తాను మీకు. గాఢ నిధిలో ఉన్నప్పుడు చనిపోయిన వాళ్ళు మన కళలో వస్తే అది బాగుంటుందా, ఫలితం ఏంటిది? ఇప్పుడు మీరు చెప్పింది గాఢ నిద్ర స్థితి కాదు. ఎందుకంటే గాఢ నిద్రలో కళలు రావు. నేను నిన్న చెప్పాను 3 అవస్థలు ఉంటాయి: స్వప్నావస్థ, సుషిప్తావస్థ, జాగ్రత్త అవస్థ. జాగ్రత్త ఇప్పుడు మనమంతా జాగరూకులమే ఉన్నాం. గాఢ నిద్ర అంటే అసలు ఈ కళలు ఉండవు, ఏమి ఉండవు, అది మాత్రమే గాఢ నిద్ర. ఇక కళలు వస్తాయి, ఈ కళలని స్వప్న అంటారు. కాబట్టి మీరు చెప్పింది సుషుప్తి, గాఢ నిద్ర కాదు, అది స్వప్నావస్థ. స్వప్నాలు ఎందుకు వస్తాయంటే దినమంతా మనం ఏది ఎక్కువ ఆలోచిస్తామో అదే స్వప్నాలు వస్తాయండి. దాని గురించి విశేషం ఏమి లేదు వైదికంలో. మనం ఆలోచించిన ఈ లోతుగా ఎక్కువ ఏం ఆలోచిస్తామో అదే వస్తుంది. కాబట్టి స్వప్న స్థితి మనకు అది అవసరం లేదు, దాన్ని మనం దూరం చేసుకోవాలి. అయితే ఒక్క 30 సెకండ్ల అవకాశం ఒకరికి ఇస్తాము. ఎవరైనా, నేను మొదటి ప్రాథమిక అంశాలు చెప్పాను, అవి కాకుండా తర్వాత విశేష అంశాలు చెప్పాను. తక్కువ సమయంలో ఒక 30 సెకండ్లు చెప్పే ప్రయత్నం ఎవరైనా చేస్తారా? మీకు జ్ఞాపకం ఉన్నంత చెప్పండి. నమస్తే. వాసుపర్ణ సౌజ సఖాయ అంటే ఆత్మ పరమాత్మ కలిసి ఉన్నాయి కాబట్టి అవి సంయుక్తులు. నిత్య శుద్ధ ముక్త స్వభావం ఋతంబర తత్ర ప్రజ్ఞ యోగ సూత్రం. అది అంటే బయట నుండి వచ్చింది ఆత్మ ద్వారా వచ్చిన జ్ఞానం, బయట నుండి వచ్చింది కాకుండా ఆత్మ ద్వారా వచ్చిన జ్ఞానము ఋతంబర తత్వ ప్రజ్ఞ. ప్రత్యాహార మనసు స్థిరం చేసుకోవడమే ప్రత్యాహారం. ధారణ ఏదైనా ఒక అంశం తీసుకొని దాని గురించి ధారణ చేయడం, దాన్ని ధ్యానము అంటే ఆ అంశంను లోపల మనము ధ్యానం చేయడం. చిత్తం యొక్క ఏకాగ్రతను సమాధి స్థితి అంటారు. సరే, తొడుపునూరు పద్మ కొన్ని విషయాలు తెలియచేసింది. మనం చెప్పుకున్న దాంట్లో కొన్ని విషయాలు వచ్చాయి. అయితే సమయం మనది పూర్తయిపోయింది. సమయం కూడా మనం పాటించాలి, ఎందుకంటే మీకు ఇంకా అనేక కార్యాలు ఉంటాయి. అయితే ఈరోజు అనేక విషయాలు మీకు అందించాను నేను. మానవుల యొక్క సామర్థ్యం, అనగా మానవులు ఎంత విజ్ఞానం ఉంది అనే విషయాన్ని చెప్పాను. అంటే ఈరోజు చెప్పింది ఇంతే ఉంటుంది అనుకోకండి, ఇంకా చాలా ఉంటుంది. కానీ 1 గంటలో మీకు ఎంత అందించాలో అది అందించాం. మొట్టమొదలు ప్రాథమికంగా 5 ప్రధాన భాగాల్లో ఏమేమి ఉంటుందని ప్రాథమికంగా చెప్పి, ఇంకా విశేషంగా ఏముంటుందని చెప్పాను. ఈ విషయాలు మళ్ళీ రేపు వచ్చిన వీడియోలో వస్తాయి. మళ్ళీ విని చక్కగా ధారణ చేయండి. ఎందుకంటే ముందు మనం ఇంకా ఉన్నత అంశాలకు వెళ్తాం. ఇంకోటి కూడా మీకు చెప్తున్నాను, కొన్ని కాలాంశాలు అయిన తర్వాత నేనే ప్రశ్నోత్తరాల సమయం పెడతాను. ఒకరోజు మొత్తం ప్రశ్నోత్తరాలే. ఇంతవరకు మిమ్మల్ని చెప్పినవన్నీ ఆ రోజు అడుగుతాను. కాబట్టి మీరందరూ సిద్ధంగా ఉండండి జవాబులు చెప్పటానికి. ఎందుకు తెలుసా? మీ లోపల ఆ శక్తి ఉండాలి, మీరు వికసించాలి. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఇప్పుడు మనం శాంతి పాఠం చెప్దాం. శాంతి పాఠం తర్వాత ఎవరైనా ఒక 5 నినాదాలు చెప్పండి, అందరూ దానికి అనుసరించండి. ఆ తర్వాత ఒక్క 2-3 నిమిషాలు ఇంకా ఎవరైనా ప్రశ్నలు అడిగే అవకాశం ఇస్తాను. శాంతి పాఠం చెప్తున్నాను. ఓం ద్యౌ శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాప శాంతి, ఓషధయ శాంతి, వనస్పతయ శాంతిర్విశ్వే దేవాః శాంతి, బ్రహ్మశాంతి సర్వం శాంతి, శాంతిరేవ శాంతి సామా శాంతిరేతి. ఓం శాంతి శాంతి శాంతి.